అది కేఎం కన్సల్టెంట్ కరీంనగర్ దగ్గర మానకొండూరు మండల్ చెంజర్ల విలేజ్. మన కరీంనగర్ టు వరంగల్ హైవే మెయిన్ రోడ్ ఉంటుంది. ఈరోజు మన దగ్గరికి వచ్చింది మహేంద్ర 265 DI బండి వచ్చేసరికి 2000 మోడల్. బండి వచ్చేసరికి పేపర్ వచ్చేసరికి ఒరిజినల్ ఆర్సీ ఉన్నది. మనకు ట్రాక్టర్ వచ్చేసరికి రన్నింగ్ అయినా గేర్ బాక్స్ అయినా రన్నింగ్ కండిషన్ ఉన్నది. బండి సెల్ఫ్ స్టార్ట్ ఉన్నది. బ్యాటరీ ఇట్లా అన్ని సెల్ఫ్ స్టార్ట్ ఉన్నాయి. రన్నింగ్ కండిషన్. మనకు రీజనబుల్ బడ్జెట్ లా అని అంటే తీసుకోనికి రెడీగా ఉన్నది బండి. మనకు చిన్న చిన్న ఈ పనులు చేయనీకి, ట్రాలీ వర్క్ చేయనీకి, మనకు పొలం పనులు చేయనీకి, రొటివేటర్ చేయనీకి, పీటీఓ వర్క్ చేయనీకి, దేనికైనా సార్ మంచిగా ఉంటుంది. డీజిల్ సేవ్ చేస్తుంది బాగా. బండి రన్నింగ్ కండిషన్ అది చూసుకోవచ్చు మనం. సెల్ఫ్ కండిషన్ బండి సెల్ఫ్ స్టార్ట్ ఉన్నది. మనకు టైర్ల పరంగా వస్తే ఇంకా టైర్లు వచ్చేసరికి సిల్ టైర్ ఉంటాయి. సిల్ టైర్లు 30% ఉంటాయి. ముందు టైర్లు వచ్చేసరికి 20% ఉంటాయి సిల్ టైరు. ఎంఆర్ఎఫ్ టైర్లు ఉన్నాయి. 4 ఎంఆర్ఎఫ్ టైర్లు. వెనక టైర్లు అయినా ముందర టైర్లు అయినా ఎంఆర్ఎఫ్ ఉన్నాయి. మనకు బండి ముందట బంపర్ ఉన్నది, వెనక ఇచ్చి ఉన్నది. మనకు చాలా మన ట్రాక్టర్ స్టీరింగ్ కండిషన్ అయినా, స్టీరింగ్ అయినా, ఫ్రంట్ పోర్షన్ అయినా అన్ని మంచి కండిషన్ ఉన్నాయి. మనకు బండి రీజనబుల్ రేట్లు ఉన్నాయి. తక్కువ ధరలు ఉన్న బండి అంటే మన దగ్గర మహేంద్ర 265 DI. ఇది బండి వచ్చేసరికి ఒరిజినల్ ఆర్సీ ఉన్నది. మనం ట్రాక్టర్ రైట్ సైడ్ చూసుకోవచ్చు. రైట్ సైడ్ మనకు బ్యాటరీ బాక్స్ ఇట్లా అన్నీ ఉన్నాయి. బ్యాటరీ బాక్స్ ఉన్నది. బండి మనకు అన్ని మంచి కండిషన్ ఉన్నది. హైడ్రాలిక్స్ మంచి కండిషన్ ఉన్నది. మన బండి బీటింగ్స్ పర్ఫెక్ట్ కండిషన్ ఉన్నది. చూసుకోవచ్చు. బండి రీజనబుల్ రేట్లో బండి అంటే మన దగ్గర ఇది. టైర్లు చూసుకోవచ్చు. బండి మొత్తం నీట్గానే ఉంది. మెయింటెనెన్స్ మొత్తం నీట్గానే ఉన్నది. రన్నింగ్ కండిషన్. బ్రేక్ లైనర్స్ మంచి కండిషన్ ఉన్నాయి. బ్రేక్ లైనర్లు అయినా ఏవైనా అన్ని మంచి కండిషన్ ఉన్నాయి. చూసుకోవచ్చు మనం. ట్రాక్టర్ హైడ్రాలిక్ కండిషన్ చూడవచ్చు మనం. ట్రాక్టర్ హైడ్రాలిక్ కండిషన్ చూద్దాం. మంచి స్పీడ్ ఉన్నది కండిషన్. హైడ్రాలిక్ పంప్ కండిషన్ మంచి స్పీడ్ ఉన్నది. ఎక్సిలేటర్ ఇవ్వకుండా సార్ ఎక్సిలేటర్ ఇవ్వకుండా సార్ మనకు ఫుల్ హై స్పీడ్లో ఎత్తాంది. హైడ్రాలిక్ స్పీడ్ హై స్పీడ్ ఉన్నది. మడగర్లు అయినా మనకి ఎటువంటి డ్యామేజ్ ఏం లేదు. మంచి నీట్ కండిషన్ ఉన్నాయి మడగర్లు. ట్రాక్టర్ ఫుల్ వీడియో ఇద్దాం ఒకసారి. ట్రాక్టర్ కండిషన్ చూడొచ్చు మనం. బండి బీటింగ్ రన్నింగ్ కండిషన్. టైర్లు వచ్చేసరికి ఎంఆర్ఎఫ్ టైర్లు ఉన్నాయి. 4 ఎంఆర్ఎఫ్ సిల్ టైర్ ఉన్నాయి. బండి మొత్తం బాడీ ఇట్లా అన్ని చూడొచ్చు. సైడ్ మనకు లోగో లేదు. లోగో సగమే ఉన్నది. బండి పంపు చూసుకోవచ్చు. పంప్ వేసి ఉన్నారు. కొత్తది పంపు. బ్యాటరీ బాక్స్ ఉన్నది. బ్యాటరీ బాక్స్ రన్నింగ్ కండిషన్. చిన్నగా ఆయిల్ లీకేజ్ ఉన్నది. కనబాటు పెట్టుకుంటే సరిపోతుంది అన్న. టైర్లు అయినా డెక్స్లు అయినా అన్ని మంచి కండిషన్. డబుల్ ఓల్డ్ డెక్స్లు ఉన్నాయి ట్రాక్టర్కు. టైర్లు వచ్చేసరికి 12 టైర్ ఉన్నాయి. 12 టైరు డబుల్ ఓల్డ్ డెక్స్లు ఉన్నాయి. అడగాలి చూసుకోవచ్చు మనం. టూల్ బాక్స్ ఉన్నది. బండికి వచ్చేసరికి ఇచ్చు ఉన్నది. హైడ్రాలిక్ పట్టీలు ఇచ్చు. అడ్జస్ట్మెంట్ పట్టిస్తూ ఉన్నది. మడగలతో చూసుకోవచ్చు మనం. 2 మడగలు చూసుకోవచ్చు. హౌసింగ్ ఎక్కడైతే మనకి ఏం లీకేజ్ అయితే ఏం లేవు. వేరే లీకేజ్ ఏం లేవు. సీట్స్ మంచి కండిషన్ ఉన్నది. ఇంటర్మీడియట్ రన్నింగ్ కండిషన్. వాటర్ పంప్స్ రన్నింగ్ కండిషన్. నీటి పంప్స్ రన్నింగ్ కండిషన్. హారన్ సత్తాన్ని బండి. హారన్ అయినా లైట్స్ రన్నింగ్ కండిషన్. లైట్స్ చూసుకోవచ్చు మనం. లైట్స్ సత్తానే. బండి ఒకసారి ట్రయల్ అని కూడా ఫస్ట్ గేర్, రివర్స్. సౌండ్ అయితే మధ్యలో గేర్ బాక్స్ సౌండ్ ఏం లేదు. ఇంజన్ మంచి కండిషన్ అది.
సెకండ్ గేర్ ఉన్న రేట్లల్లో బండి మంచి కండిషన్. అది మామూలు ఎట్లున్న బండి అంటే ఇది మన దగ్గర. బ్రేక్ చూసుకోవచ్చు మనం, బ్రేక్ కండిషన్. లెఫ్ట్ సైడ్ మంచి పర్ఫెక్ట్ వస్తుంది బ్రేకు, రైట్ సైడ్ది బరాబర్ వస్తుంది. హైడ్రాలిక్స్ చూసుకోవచ్చు మనం, హైడ్రాలిక్ కండిషన్. హైడ్రాలిక్ రన్నింగ్ కండిషన్. చూసుకోవచ్చు మనం, హైడ్రాలిక్ చూడొచ్చు. బండి హారన్స్ ఉన్నది, హారను అన్ని రన్నింగ్ కండిషన్.